వెల్కమ్ టు మెగా నేను మీ జర్నలిస్ట్ అలింని. ప్రస్తుతం దేశంలో ఇండియా పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశం ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం పాకిస్తాన్పై దాడులకి సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే అపహృత కాశ్మీర్ ఉందో ఆ ప్రాంతాన్ని అంతా కూడాను భారతదేశం తన ఆధీనంలో తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఏదైతే పెట్రోల్కి సమస్య డీజిల్ సంబంధించిన సమస్యలు వస్తాయని చెప్పి కూడాను అందరూ భావిస్తున్నారు. కానీ అటువంటిది ఏమీ లేదని పెట్రోల్ సమస్యలు ఈపాటికే సృష్టి చేయడం జరిగింది. ప్రస్తుతం నేను విజయవాడలోని ఒక పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాను. దేశంలో పెట్రోల్ కానీ డీజిల్ కానీ ధరల్లో ఎటువంటి వ్యత్యాసం ఉండదని చెప్పి కూడాను పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రకటించింది. అలాగే కేంద్ర పెట్రోలియం శాఖకు సంబంధించిన ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకులు ఉన్నాయో వాటిలో కూడాను ధరల హెచ్చుతగ్గులు సంబంధించి కూడాను అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి దిశానిర్దేశం కూడా లేదని చెప్పి కూడాను ఇటు ఇండియన్ పెట్రోలియం సంబంధించిన అసోసియేషన్ కూడాను ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే దేశంలో పెట్రోల్ సంబంధించిన ధరలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం మార్కెట్లో పెట్రోల్ ధర ఎలా ఉందని మనం చూసినట్లయితే ప్రస్తుతం ఆ పెట్రోల్ ధర ఒక 100 రూపాయల నుంచి 110 మధ్యలో ఉంది. అలాగే 110 రూపాయలు లీటర్కి పెట్రోల్ చొప్పున కూడాను ప్రస్తుతం విజయవాడలో ఒక రేటు ఉంది. అంటే ఇక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితుల అనుగుణంగా కూడాను రేట్లు ఉండే పరిస్థితి ఉంది. అయితే దేశంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందుగా పెట్రోలు, ఎల్పిజి అలాగే ఇతర సిఎన్జి సంబంధించిన ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని చెప్పి కూడాను అందరూ హెచ్చరించే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం కామన్గాను కూడా ఏదైతే గత 10 రోజుల నుంచి కూడాను ఇండో పాక్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎక్కడా కూడాను పెట్రోల్ డీజిల్ సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కానీ ధరల్లో వ్యత్యాసం కానీ లేదని మనం చెప్పవచ్చు. మొత్తమే కూడాను విజయవాడ పెట్రోల్ బంకుల్లో ధరలు చూసినట్లయితే 110 రూపాయల వరకు కూడాను ధర పలికే పరిస్థితి ఉంది. అయితే మ్యాక్సిమంగా కూడాను ప్రతిరోజు ఆ జీవనంలో ఇది కూడా వన్ ఆఫ్ ద బర్డెన్గా ప్రతి ఒక్కరు భావిస్తారు. ఇది కూడా నిత్య వస్తువుల్లో కూడాను ఇది కూడా భాగం అని చెప్పొచ్చు. సార్, ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో పెట్రోల్ ధరలు పెరుగుతాయని ఒక ఫేక్ ప్రచారం జరుగుతుంది. కానీ ధరలు చూస్తే నార్మల్గా ఉన్నాయి. ఎందుకని అంటారు? అదంతా విష ప్రచారం అంతా అంతే అండి. సార్ చెప్పండి, ఎలా ఉంది ఇండో పాక్ సంబంధించిన యుద్ధం విషయంలో మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే వాళ్ళకి నేర్పాలి, గుణపాఠం నేర్పాలి. వాళ్ళకి నేర్పితే కానీ ఇంకోసారి తర్వాత మన జోలికి రారు వాళ్ళు. పర్లేదు, సేమ్ ఇదే, అందరూ అభిప్రాయాలు ఇవే సేమ్. ఒకసారితో లేపేయండి, అంతే కదండి. మరి తర్వాత ఇంకోసారి మన జోలికి రాకుండా ఉండడానికి. మొదటి కూడాను విజయవాడలో ధరలు ఒక విధంగా సిండికేట్గా కూడాను కొన్ని రకాల వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయే పరిస్థితి అయితే విజయవాడలో కనిపిస్తుంది. అలాగే పెట్రోల్ కానీ డీజిల్ సంబంధించి కూడాను రేట్లలో ఎటువంటి వ్యత్యాసం లేదు. కొన్ని విష ప్రచారాలు కూడాను జరుగుతున్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ మధ్యకాలంలో నాన్ వెజ్ చికెన్కి సంబంధించి కూడా రేట్లలో వ్యత్యాసాలు రావటం, అలాగే నిత్యావసర వస్తువులు కూడా ధరలు పెరగడం బట్టి కూడాను ఇది ఇండియా పాకిస్తాన్లో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ధరలు పెరుగుతున్నాయని ఒక భ్రమని కొంతమంది వ్యాపారస్తులు కలగజేస్తున్నారు. వాటిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడాను రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తుంది. అయితే మీ ప్రస్తుతం అయితే భారతదేశంలో పెట్రోలు, డీజిల్, సిఎన్జి, ఎల్పిజి సంబంధించి కూడాను ధరల్లో ఎటువంటి వ్యత్యాసం లేదని చెప్పి కూడాను కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అలాగే అసోసియేషన్లు ఏదైతే పెట్రోల్ బంకులకు సంబంధించిన అసోసియేషన్లు ఉన్నాయో వారు కూడా తెలియపరిచారు. దేశంలో జరుగుతున్న యుద్ధానికి తమకు ప్రస్తుతానికైతే పాత రీతిలోనే రేట్లు ఉన్నాయి. ఎక్కడా కూడాను పెట్రోలియం నిల్వలు కానీ, డీజిల్ నిల్వలు కానీ, సిఎన్జి కానీ, ఎల్పిజి కానీ ఎక్కడా కూడా వ్యత్యాసం లేదు. ఖచ్చితంగా నిల్వలు ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి లేదని చెప్పి కూడాను ప్రభుత్వాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా అమ్మితే వాటిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడాను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికే హెచ్చరించింది. అలాగే నిన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడాను గవర్నర్తో సమావేశమయ్యారు. అదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కూడాను ఈ సమావేశం జరిగింది. గవర్నర్కి రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుంది, అలాగే యుద్ధం నేపథ్యంలో తీర ప్రాంతాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి కూడాను గవర్నర్ అబ్దుల్ నజీర్కి డీజీపీతో పాటు హోంశాఖ మంత్రి, ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ సీఎం తదితరులు కూడాను వివరించారు. ఇందులో భాగంగా అన్ని మతాలకు చెందిన మతాధిపతులు కూడాను గవర్నరు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కూడాను భారతదేశంలో ఉన్న పరిస్థితులని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి దేశం కానీ రాష్ట్రం కానీ ఎటువంటి చర్యలు తీసుకున్నా సరే వారి మద్దతు పలుకుతామని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ వ్యత్యాసాలు ఏదైతే ధరలకు సంబంధించిన వ్యత్యాసాలు ఎక్కడా లేవని కూడాను మనం చెప్పొచ్చు. ప్రస్తుతం పెట్రోల్ బంకుల వద్ద సాధారణ పరిస్థితి ఉంది. పెట్రోల్కి సంబంధించి ఎటువంటి డిమాండ్ లేదు. ఒకవేళ రేట్లలో కూడా హెచ్చుతగ్గులు కూడా లేవు. ఒక 6 నెలల వరకు ఇటువంటి నిల్వలు ఉన్న నేపథ్యంలో ప్రజల వరకు కూడా ప్యానిక్ అవ్వాల్సిన పరిస్థితి లేదని చెప్పి కూడాను ఇటు పెట్రోల్ బంకులు
సిబ్బంది తెలియజేస్తున్నారు. ప్రస్తుతానికైతే యుద్ధాన్ని ఆపడం జరిగింది చర్చల ద్వారా. రాబోయే రోజుల్లో ఇటువంటి ప్యానిక్ని ప్రజలు ఎలా తట్టుకోవాలి? ధరలు హెచ్చుతగ్గులు ఉంటాయి, మార్పులు ఉంటాయి కదా. మన ఎకానమీ ముందు దెబ్బతింటుంది. దాంతోపాటు మనందరం డిస్టర్బ్ అవుతాం, మెంటల్గా డిస్టర్బ్ అవుతాం. వారు ఎప్పుడూ కరెక్ట్ కాదు ఎవరికి. అది ఏ కంట్రీ ఎవరు కోరుకోకూడదు. దానివల్ల మన ఆర్మీ చాలా వాళ్ళు కష్టపడతారు పాపం మన గురించి. అది వాళ్ళ కష్టాన్ని మనం ఈ రకంగా దీంట్లాంటి వాటికి ఉపయోగించకూడదు నా ఉద్దేశం. మంచిగా నిజంగా మంచి కాజు కోసం వాళ్ళు ఉన్నారు పాపం, వాళ్ళు దాంట్లో చేసుకుంటే బాగుంటుంది. వాళ్ళందరూ వాళ్ళ చేసే దాన్ని మనం సపోర్ట్ చేయాల్సిందే, 100% చేయాలి, వాళ్ళతో పాటు ఉండాలి మనం. అది ధరలు హెచ్చు తగ్గులు ఇదే అవకాశంగా తీసుకొని కొంతమంది రేట్లు పెంచడం, దాని గురించి ఏమంటారు? అంటే అది జరిగేదానికి కూడా అవును, ఇలాంటి క్రైసిస్లో మనందరం మిగతా వాళ్ళకి ఇంకా బాగా ఇదిగా ఉండాలి. మనం ఇంకా ఇలా చేయటం కరెక్ట్ కాదు. అది ఇప్పుడు మనం వ్యాపారం దృష్ట్యా ఆలోచించాల్సిన పరిస్థితి కాదు ఇది. మనందరం రేపొద్దున బాగుండాలి. అది దానికోసం బాగుండాలి అనుకుంటున్నాను. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరైనా సరే దేశానికి మద్దతు పలకాలి, దేశ పౌరుడిగానే తమ బాధ్యతలు నిర్వహించాలంటున్నారు స్థానికంగా ఉన్న విజయవాడ వాసులు. ఏదేమైనా సరే ప్రస్తుతం ఏదో ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో జరుగుతున్న యుద్ధాన్ని విజయవాడ, గుంటూరు, అలాగే విశాఖపట్నం, తిరుపతి లాంటి ప్రాంతాల్లో కూడాను ధరలకు సంబంధించిన అప్ అండ్ డౌన్స్ రావడం పట్ల కూడాను సామాన్యుడు ఇబ్బందులు పడుతున్నారు. మన పక్కన కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది, ధరలు హెచ్చు తగ్గుల్లో ఎటువంటి మార్పులు లేవు, గతంలో ఉన్నట్లే రేట్లు ఉంటాయని చెప్పిన పరిస్థితుల నేపథ్యంలో కొన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో ఆ నియంత్రణ అనేది ఉంటే, కొన్ని ప్రాంతాల్లో, గ్రామాల్లో, పట్టణ స్థాయిలో ఇదే అదనగా కూడాను రేట్లు పెంచే పరిస్థితిని ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఏదేమైనా సరే దేశం కోసం ప్రతి ఒక్కరూ జై హింద్ అంటూ మోడీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని చెప్తున్నారు.